మాస్టర్ సి.వి.వి. నమస్కారం. తొమ్మిదవ భాగము. అమ్మగారి అనుజ్ఞ. 1959లో అనుకుంటాను. మేము భీమవరంలో ఉండే రోజులు. మేము వెళ్ళిన కొద్ది రోజులకే చంద్రకాంతమ్మ గారు కూడా వచ్చారు. ఆమెతో ఎల్లవేళలా ఉండే మాస్టర్ గారి శాస్త్రి గారి ఫోటోలు ప్రయాణంలో పోయాయి. ఆవిడికి ఎంతో వేదన కలిగింది. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా జరిగి ఆవిడికి వేదన కలిగిందే అని నేను బాధపడ్డాను. నాన్నగారు ఆవిడికి రిలీఫ్ కలిగేలా ఫోటోలు తిరిగి ఆవిడ వద్దకు వచ్చేలా కరుణించండి అంటూ వేడుకున్నాను. ఏ ఆందోళన కలిగినా చిన్నదైనా పెద్దదైనా నాన్నగారికి నివేదించుకోవడమే నాకు అలవాటు. ఇక ఎవరితోనూ కష్టసుఖాలు పంచుకోవాల్సిన అవసరం నాకు కలిగేది కాదు. తల్లైనా తండ్రైనా గురువైనా అంతా శ్రీ నాన్నగారే. వారు నా ఎదురుగానే ఉన్నట్లు వారితో నా బాధ పంచుకోవడం నాకు అలవాటైంది. నాన్నగారు నా మొర ఆలకించారన్నట్లుగా చంద్రకాంతమ్మ గారి ఫోటోలు ఎవరికో దొరికినట్లు వర్తమానం వచ్చింది. కైకలూరు వద్ద ఏదో కుగ్రామంలో ఎవరింట్లోనో ఉన్నాయని సమాచారం. మనిషిని పంపి ఫోటోలు తెప్పించాము. చంద్రకాంతమ్మ గారికి ఊరట కలిగింది. నాకు ఎంతో శాంతిగా అనిపించింది. భీమవరం మున్సిపల్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా శ్రీమతి సుందరమ్మ గారు ఉండేవారు. ఆవిడకు నాకు స్నేహం కుదిరింది. ఆవిడ భర్త మానసికంగా స్థిమితం లేక బాధపడుతూ ఉండేవారు. ఆవిడ ఈ కారణంగా చాలా దిగులుగా ఉండేవారు. చంద్రకాంతమ్మ గారు ఆవిడ బాధ చూచి రోజూ వచ్చి ప్రేయర్ను చేసుకోండి, నేను ఇంకా 5-6 రోజులు ఉంటాను, తర్వాత అమ్మాయి వద్దకు వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉండండి, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ఆమెను ప్రేయర్లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి సుందరమ్మ గారు ప్రేయర్కి వస్తూ ఉండేవారు. నేను ఆమెకి ధైర్యం చెబుతూ మాస్టర్ సి.వి.వి.పిఎస్ అనుకుని రోజూ ప్రార్థన చేసుకోండి, మీ వారికి తప్పక ఆరోగ్యం చేకూరుతుంది, ఈ మార్గంలో అన్ని అనారోగ్యాలు కుదుటపడతాయి, మా అమ్మగారు ఉన్నారు, ఈసారి నేను వెళ్ళేటప్పుడు మీరు రండి అంటూ ఆమెకి వీపూది ఇచ్చాను. అంతవరకు నేను చొరవ తీసుకుని ఎవ్వరికీ వీపూది ఇవ్వడం గాని ప్రేయర్ విషయాలు చెప్పడం గాని చేయలేదు. ఆమె భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోసాగారు. క్రమేపీ ఆయనలో మార్పు రాసాగింది. నేను అమ్మగారిని చూడడానికి హైదరాబాద్ వెళ్తూ ఆమెను కూడా తీసుకుని వెళ్ళాను. అమ్మకు పరిస్థితి వివరించి అమ్మ ఆమె బాధ చూడలేక ఆమె పదే పదే అడగగా మాస్టర్ సి.వి.వి.పిఎస్లకు నమస్కారం, విభూది ఇచ్చాను. నేను ఇలా చేయడం తప్పేమో మన్నించండి అన్నాను. దీనిలో ఏముంది? అందరి ఆపదలు తొలగాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది అన్నారు అమ్మగారు. అమ్మ ఇతరుల కొరకు నమస్కారం చేసి ట్రీట్ చేయగల మహత్తర శక్తి నీకుంది. నాకు నా అనారోగ్యాలను తొలగించుకునే శక్తి గాని అనుభవం గాని లేవు కదా అన్నాను. అందరికీ అందేది మాస్టర్ సి.వి.వి. అద్భుత శక్తి. ఈ ప్రపంచంలో ఒకే శక్తి, ఈశ్వర శక్తి. అదేనమ్మా, భక్తి ప్రపత్తులను బట్టి వారికి అందాల్సింది అందుతూ ఉంటుంది అన్నారు. బాధలో ఉన్నవారికి ఉపశమనం కొరకు ప్రార్థించడం, ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం మీ బాధ్యత కల్పవల్లి అన్నారు అమ్మ. ఇక్కడ అమ్మగారి గురించి కొంత చెప్పాలి. ఆవిడలోని ప్రేమ గురించి, స్వపర భేదం ఎరుగని మాతృతత్వం గురించి లోగడ చెప్పాను. ఆ సంగతి బహుదా విదితమే. కానీ ఆమె యొక్క యోగశక్తి గురించి, ఆధ్యాత్మిక ఔన్నత్యము గురించి తెలిసిన వారు చాలా కొద్దిమంది. ఆమె మాస్టర్ గారి డైరెక్ట్ మీడియం కనుక ఎల్లవేళలా మాస్టర్ తేజముతో లింకై ఉండేవారు. నిజానికి అమ్మగారికి శ్రీ శాస్త్రి గారికి వ్యత్యాసమే లేదు. వారిరువుల్లోనూ పనిచేసే యోగశక్తి ఒకటే. వారి ద్వారా ఇతరులకు పంపిణీ అవుతున్నది సి.వి.వి. తేజోశక్తే అని వారితో చాలా దగ్గరగా మెలిగిన వారికి మాత్రమే అవగతమవుతుంది. అతి సామాన్య గృహిణి వలె ఇంటి పనులు చక్కబడుతూ కనబడే అమ్మగారిలో ఎల్లవేళలా యోగా వర్కింగ్ పనిచేస్తూ ఉండేది. ఎక్కడెక్కడి వారో ఆమెకి తమ తమ అనారోగ్యాలను తెలియబరుస్తూ లేఖలు వ్రాస్తూ ఉండేవారు. వెంటనే ఆ ఉత్తరాన్ని మాస్టర్ ఫోటో వద్ద పెట్టి ఆవిడ నమస్కారం చేసుకునేవారు. తిరుగు టపాలో మళ్ళీ అనారోగ్యం సర్దుకుందంటూ క్షేమ సమాచారం అమ్మగారికి చేరుతూ ఉండేది. ఈ కార్యక్రమంలో తనదేమీ లేదని, అంతా మాస్టర్ దయ అని ఆమె ఖచ్చితంగా చెప్తుండేవారు.
అమ్మ అనుజ్ఞ అయిన నాటి నుంచి ఆపదలో ఉన్న వారెవరైనా స్వపర భేదం లేకుండా వారి కోసం ప్రార్థన చేయడం, శ్రీవారికి నమస్కరించి వీపుది ఇవ్వడం అలవర్చుకున్నాను. వారిలో ఏమి జరిగిందో శ్రీ గురుదేవులకే ఎరుక. తిరిగి వచ్చి కులాసాగా ఉన్నామని చెబితే నాకు ఆశ్చర్యంగా ఉండేది. కాలక్రమేణా ఆత్మవిశ్వాసం కలిగింది. అందరి క్షేమం మనం కోరితే మన క్షేమం శ్రీ సివివిపిఎస్ దంపతులు చూస్తారన్న గట్టి నమ్మకం ఏర్పడింది. అది మొదలు ఓ 10 సంవత్సరాలు అంటే 1960 నుంచి ఆ దశాబ్దం చివరి వరకు జీవితం సజావుగా గడిచింది. బహుశా నా జీవితంలో అత్యంత ఆనందకరంగా గడిచిన దశకం అంటే అదే అనుకుంటా. మా వారు కమిషనర్గా పనిచేస్తుండడంతో పదవికి తగ్గ హోదా, సాంఘిక గుర్తింపు వారితో పాటు నాకు లభించేవి. మహిళా మండలి, సంఘసేవ, ప్రారంభోత్సవాలు, ఈ విధంగా 10 మందిలో కలిసిమెలిసి తిరిగే అవకాశం కూడా కలిగింది. అలాగే శ్రద్ధగా అమ్మవారి పూజలు, నోములు, వ్రతాలు అన్నీ చేసేదాన్ని. 10 మందిని పిలవడం, వారికి రుచిగా వండి పెట్టడం, వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళని ఆనందింపచేయడం నాకు చాలా ఇష్టం. ఇల్లంటే ఎప్పుడూ సందడిగా ఉండాలి. డబ్బు విలువ నాకెన్నడూ తెలీదు. రేపటి గురించి దాచాలని గాని, రేపెలా అన్న భయం గాని ఎన్నడూ ఎరుగను. నా శక్తి, నా ఉత్సాహం, నా స్థైర్యం, నా ఆనందం ఇవన్నీ మాస్టర్ దయ అన్న విషయంలో నాకెలాంటి సందేహం ఎన్నడూ లేదు. ఎంతో నిష్టగా మడి నియమాలతో పూజలు చేసినా కుల వివక్షణ ఎన్నడూ నేను సమర్థించలేదు. అన్ని కులాల వాళ్ళు మా ఇంట్లో భోజనం చేసేవారు. ప్రేయర్కి వచ్చే వాళ్ల కులం ఏమిటని నేనెన్నడూ ప్రశ్నించలేదు. వంశపారపర్యంగా వచ్చిన ఆచారాలన్నీ పాటించేదాన్ని. కానీ దాని వలన ప్రేయర్ నియమాలకి ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్త పడేదాన్ని. మాస్టర్ ప్రేయర్ నా జీవితం, మిగతావన్నీ జీవితం కోసం ఏర్పడినవి. ఈ అవగాహన నాలో ఎన్నడూ చెక్కు చెదరలేదు. అలాగే నాది, నా వాళ్ళు అన్న తాపత్రయం నాకు తక్కువ. ప్రేయర్కొచ్చే వాళ్ళంతా నా వాళ్లే అనిపించేది. ఎప్పుడూ ఎవ్వరు వచ్చినా వాళ్ల కోసం ప్రేయర్ చేసుకోవడం నా దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. నా యోగా కార్యక్రమాలకి గాని, పూజా పునస్కారాలకి గాని, నోముల పేరుతో చేసే హడావిడికి గాని మా వారు శంకర్రావు గారు ఏనాడు అభ్యంతరం పెట్టలేదు. మౌనంగా తను పాలు పంచుకునేవారు. మా ఇద్దరి స్వభావాలు పూర్తిగా వేరుగా ఉండేవి. ఆయన మితభాషి. ఏ విషయంలోనూ ఆవేశంగా స్పందించడం ఆయన స్వభావం కాదు. ఎంతో నెమ్మదిగా మాట్లాడేవారు. తన భావాలన్నీ తనలోనే పెట్టుకునేవారు చాలా మటుకు. నేను గలగలా మాట్లాడుతూ ఎప్పుడూ 10 మందిని పోగు చేసేదాన్ని. మనసులో ఏ భావాన్ని దాచుకోవడం నాకు చేత కాదు. ఉన్నట్లు మాట్లాడి ఇబ్బందుల్లో కూడా పడేదాన్ని. ఆయన ఎన్నడూ ఎవ్వరినీ ఓ కఠినమైన మాట అనేవారు కాదు. కోపం వస్తే ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం నా అలవాటు. ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఉంటే సంసారం ఎలా జరిగింది అనిపించవచ్చు. కానీ మా విభిన్న మనస్తత్వాలు మమ్మల్ని బాధించలేదు. ఎందుకంటే ఆయన మారాలని నేను గాని, నేను తనలా ఉండాలని ఆయన గాని ఎన్నడూ ప్రయత్నించలేదు. అందుకే నేనెప్పుడూ నాకు నేనుగా ఉండగలిగాను. మాస్టర్ గారి యోగంలో నాకు ఎంత శ్రద్ధాభక్తులు ఉండేవో ఆయనకి అంతే విశ్వాసం ఉండేది. రోజు శ్రద్ధగా నమస్కారం చేసుకునేవారు. కానీ యోగాన్ని గురించి ఎక్కువగా మాట్లాడడం గాని, యోగ కార్యక్రమంలో 10 మంది యోగ మిత్రులతో సంభాషించడం గాని ఆయనకు అలవాటు లేదు. ధ్యానం చేసే సమయంలోనే కాదు, ఎప్పుడూ ఓ యోగిలాగానే ఉండేవారు ఆయన. ఈ 10 ఏళ్లలోనే 3 పిల్లల పెళ్లిళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు రావడం, కుటుంబం పెద్దదవ్వడం జరిగింది. తొలి మనవడు పుట్టాడు. ప్రభాకర్ అని పేరు పెట్టాలనిపించింది. నా మాట గౌరవించి మా అబ్బాయి కోడలు ప్రభాకర్ అని పేరు పెట్టారు ఆ పిల్లవాడికి. ఎన్నో ఏళ్ల కింద నా చెయ్యి జారిపోయిన ప్రభాకర్కి గుర్తుగా ఈ చిన్నారి. ప్రభాకర్ మళ్లీ మా ఇంట్లోకి వచ్చాడు. గురుదేవుల ఆశీస్సులతో, ఈ చిన్నారి గురుదేవుల నామధేయంతో నుండి నీరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నాను. పసివాణ్ణెత్తుకొని గురుదేవులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 1966-69 ప్రాంతంలో అనుకుంటాను. కర్నూలులో ఉండేవాళ్లము. నా ప్రార్థనలు నిరాటంకంగా సాగుతుండేవి. మా వారు నాతో పాటు నమస్కారం చేసుకుంటూ ఉండేవారు. అక్కడ మేమున్న కాలనీలో అందరూ డాక్టర్లు ఉండేవారు. మా పక్కింట్లో భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే. వారికి నెలల పిల్లవాడు. ఓ రోజు వాడు ఏడుస్తుంటే మా పెద్దమ్మాయి వాణ్ణి ఎత్తుకుని తీసుకొచ్చింది.
నేను ఎత్తుకోగానే ఏడుపు ఆపేశాడు. వాడి పేరు శరత్. తండ్రి క్రైస్తవుల మతం పుచ్చుకున్నాడు. తల్లి రెడ్డి కుటుంబం, హైందవ ధర్మం పాటించేది. వాడు నా పెంపుడు బిడ్డ అయ్యాడు. వాడి కులం మతం ఎన్నడూ నాకు సమస్య కాలేదు. నేను మడి కట్టుకుంటూ వాడికి మడి కట్టి భోజనం పెట్టేదాన్ని. వాడి తల్లి తండ్రి ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదు. రోజూ నేనే వాడికి భోజనం పెట్టేదాన్ని. వాడికి ఏ కడుపు నొప్పో వస్తే తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లైనా నా దగ్గరికి తీసుకొని వచ్చేవారు. అత్తమ్మ వీపూది పెట్టు అంటూ. ఇదంతా ఎందుకు చెప్పానంటే నా మనసుకి కులామతాతీతంగా ఉండే శక్తి కేవలం మాస్టర్ యోగం వల్లనే సాధ్యమైంది. మూఢనమ్మకాల్లో నేను కూరుకుపోకుండా యోగం నాకు ఎప్పటికప్పుడు మేలుకొల్పు కలిగించేది. మాస్టర్ వీపూది సర్వరోగ నివారిణి. నా చేత్తో ఎంతమందికి ఇచ్చానో లెక్కలేదు. కానీ ఇచ్చేది నేను కాదన్న అవగాహన నాకెప్పుడూ ఉండేది. ఎంతో మందికి రిలీఫ్ దొరికేది. మళ్ళీ మళ్ళీ వచ్చేవారు, యోగంలో చేరేవారు. నా పిల్లలకి కూడా అన్ని సమయాల్లోనూ వీపూది వైద్యమే, వీపూది మంత్రమే. ఈ విధమైన గాఢ విశ్వాసం కలగడం కూడా మన ప్రయోజకత్వమని అనుకోకూడదు. మనం శ్రద్ధగా నమస్కారం చేసుకుంటూ ఉంటే మాస్టర్ గారే మనలో విశ్వాసాన్ని కలిగించి బలపరుస్తారు. మనం చేయాల్సిందల్లా కేవలం యోగచర్యకు అడ్డుపడకుండా మనల్ని మనం అందుబాటులో ఉంచుకోవడం మాత్రమే. యోగంలో మీరు చేయాల్సిందంతా ఏమీ చెయ్యకపోవడమే అన్నారు మాస్టర్ గారు.